హాయ్ ఎవ్రీవన్. నెల్లూరులోని ఇందుకూరుపేట మండలం ఇది ఒక విలేజ్ అండి. ఆ విలేజ్లో ఇంట్లోనే ఉంటూనే ఆర్గానిక్గా హెయిర్ ఆయిల్స్, కోకోనట్ క్రీమ్ తయారు చేస్తుందండి మనం మాలతి. తన గురించి తెలుసుకుందాం రండి. హాయ్ రా. హాయ్ అక్క, నా పేరు మాలతి. నేను ఇందుకూరుపేటలో ఉంటాను. బేసిక్ గా అయితే నేను జాబ్ చేస్తున్నాను. కాకపోతే దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదని ఏదైనా కొత్తగా చేద్దాం అనేసి ఆలోచిస్తా ఉన్నాను. ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దామని. మాకు ఇందుకూరుపేటలో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరితో ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ కాలంలో జాబ్ చేసే వాళ్ళకే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ సమస్యలు అనేది చాలా ఉన్నాయి. అండ్ డాండ్రఫ్ సమస్యలు అండ్ హెయిర్ ఫాల్ అవడము, మళ్ళీ ఫేస్ ట్యాన్ అయిపోవడము ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. అందుకే నేను ఆలోచిస్తుండగా మాకు దొరికే కొబ్బరి నూనెలతోనే నేను న్యాచురల్ గా చేయాలని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. నేనేమేమి తయారు చేస్తున్నానో చూపిస్తాను రండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది దీంట్లో ఒక 35 ఇంగ్రీడియంట్స్ వేసి దీన్ని న్యాచురల్ గా కెమికల్ లేకుండా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీని యూజెస్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, ఇలాంటి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అయితే యూజ్ అవుతుంది. మన దగ్గర వచ్చేసి 3 ఆయిల్స్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే బాగా మనం లైక్ బయట దొరికే నవరత్న ఆయిల్ టైప్ అన్నమాట. అదైతే కెమికల్స్ వేసి చేస్తారు. కాకపోతే ఇదైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో అలాంటి రిలీఫ్ నే ఇస్తుంది. కాకపోతే దీంట్లో అయితే ఎటువంటి కెమికల్ అయితే లేదు. ఇది వచ్చేసి వేప నూనె అండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మన తలలో పిల్లలకి బాగా పేలు అనేవి ఉంటాయి, డాండ్రఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ స్మాల్ గా చిన్న చిన్న గుల్లలు అంటే బయట ఆడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాటికి పిల్లలకైతే తొందరగా తలలో చిన్న చిన్న గుల్లలు అయితే వస్తుంటాయి. అవన్నీ ఈ నూనెతో అయితే మనము మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. నేను ఈ కురిడి కొబ్బరికాయలతోనే నేను ఈ ఆయిల్ అనేది తీస్తానండి. బయట దొరికే కొబ్బరి నూనెలు అయితే నేను అసలు పర్చేస్ చేయను. అండ్ వచ్చేసి ఈ ఆయిల్ తో అయితేనే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ కోకోనట్ తో ఆయిల్ తీస్తే అది స్మెల్ అనేది వస్తుంది. ఒక రోజు కాకపోయినా ఒక 3 months కైనా అది స్మెల్ అనేది వస్తుంది. సో ఎందుకంటే నేను అది ఆలోచించి నేనైతే ఈ కురిడి కొబ్బరికాయల నుంచి కోకోనట్ ఆయిల్ ని నేను తీసుకొని దీంతోనే ఈ ఆయిల్ తీసుకొని దాంట్లో ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఈ ఆయిల్ అనేది న్యాచురల్ గా అయితే నేను తయారు చేస్తాను. నేను ఫేస్ కి కూడా ఫ్రెష్ కోకోనట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేస్తానండి. అదైతే ఆర్డర్ పెడితే నేను చేసి పంపుతాను. రేపు ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ లో నేను దాన్ని క్రీమ్ అయితే మీకు డిస్పోజ్ చేస్తాను. నేను ఈ సుండిపిండిని అయితే కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇంట్లోనే తయారు చేస్తానండి. దీంట్లో వచ్చేసి పెసలు, శనగలు, బియ్యము, ఇలా ఎర్ర కందిపప్పు, సుగంధ ఏర్లు ఇలాంటివి ఒక 17 ఇంగ్రీడియంట్స్ అయితే నేను మీకు ఈ పౌడర్ అయితే కూడా తయారు చేస్తాను. అది కూడా న్యాచురల్ గానే. దీని వల్ల యూజెస్ ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తాన్ని ఇది తీసేస్తుంది. సో అందుకే నేను ఏదైనా కూడా న్యాచురల్ గానే తయారు చేయాలని ఈ బిజినెస్ అయితే ఎన్నుకున్నాను. అలాగే నేను నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తానండి. అది కూడా గానుగులో ఆడించిన స్వచ్ఛమైన వేరుశనగ నూనె మాత్రమే వాడతాను. కొంతమంది కస్టమర్స్ అయితే నువ్వుల నూనెతో కూడా అడుగుతుంటారు. కస్టమర్ కి ఎలా కావాలో అలాగే నేను ఏ ఆయిల్ యూస్ చేసి చేయమంటారో అలాగే నేను పికిల్స్ అయితే ప్రిపేర్ చేసిస్తాను. ఈ రోజు కూడా నాకు గొలగముడి నుంచి చికెన్ పికిల్ అయితే ఆర్డర్ వచ్చింది. అది కూడా ఇప్పుడే తయారు చేశాను. ఇలాగా నేను స్టాక్ అయితే ఉంచుకోను. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అయితే నేను పికిల్స్ కూడా మీకు రెడీ చేసి ఇస్తాను.
ఫస్ట్ లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డానండి. ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్నాను, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాను, ఆర్డర్స్ వస్తాయా రావా అనేసి. కానీ ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఎక్కడున్నా కూడా నాకైతే ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మనకున్న కస్టమర్సే మళ్ళీ నా దగ్గర రిపీటెడ్ గా నన్ను ప్రోత్సహిస్తున్నారు. అండ్ వచ్చేసి ఒకరి ద్వారా ఒకరు అలాగా నా బిజినెస్ అయితే గ్రోత్ అయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా మాలతి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎక్కడున్నా నేను మీకు కొరియర్ చేస్తాను. చూడండి, ఇదే మా ఊరు. చూడండి టెంకాయ చెట్లు ఎలా అందంగా ఉన్నాయో. చుట్టుపక్కల ఎంత బాగుంటుందో, పీస్ఫుల్ గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఉండదు. సో ఈ చెట్ల నుంచి వచ్చే కొబ్బరికాయలతోనే నేను ఈ కొబ్బరి నూనె న్యాచురల్ గా అయితే మీకోసం తయారు చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ.